ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. శీతాకాలంలో నుంచి వేసవి కాలంలోకి ప్రవేశించాం. ఈ ఏడాది వేసవి ఎలా ఉండబోతుంది, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్న అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఈ వేసవి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ యొక్క మార్చి నుంచి మే వరకు కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల చూసుకున్నట్లయితే ఉక్కబోత వాతావరణంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడక్కడ నల్లటి మబ్బుతో పాటు ఉరుములు మెరుపులు, ఈదుడుగాలు అనేవి కూడా సర్వసాధారణంగా ఈ యొక్క మార్చి నుంచి మే వరకు కూడా ఈ యొక్క సమయంలో మనం చూస్తుంటాము. గతంతో పోలిస్తే ఈ యొక్క సంవత్సరం ఎండ తీవ్రత కొంచెం మనకి అధికంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది, ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క ఎండ తీవ్రత యొక్క వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలో 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంటే, ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 33 నుంచి 34 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. క్రమేపీ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తా ఉన్నారు. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత కూడా అధికంగా నమోదయ్యే అవకాశం చెప్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ కానీ మే మాసాల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది? మీరు ఇప్పటివరకు మీకున్న అంచనాల ప్రకారం వడగాడ్పుల తీవ్రత కూడా ఏ జిల్లాల్లో వీచే అవకాశం ఉందంటారు? తెలంగాణ రాష్ట్రంతో పాటు తూర్పు మధ్య భారతదేశంలో సాధారణం కంటే కూడా ఈసారి ఇటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా మధ్య భారతదేశంలోను తూర్పు భారతదేశంలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి వర్షపాతం అధికంగాను, అలాగే చలి తీవ్రత కూడా అధికంగాను, ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి విభిన్నంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్యస్థ ఈవెన్ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అధికంగానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు భద్రాచలం, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 39 డిగ్రీల వరకు కూడా ఈ రోజు గరిష్టంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం కూడా చూడొచ్చు. రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా గరిష్టానికి చేరే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు నమోదవుతూనే మరోవైపు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కదా. ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాటు కూడా పడుతూ ఉంటాయి. ఈ పిడుగుపాట్లు ఏ సమయంలో పడతాయి, దేని ప్రభావంతో పడతాయి, దీని నుంచి ఎలాంటి రక్షణ పొందాలంటారు? సర్వసాధారణంగా 11:30 నుంచి చూసుకున్నట్లయితే 4 వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగడం వల్ల ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది వేడి వాతావరణంతో నిండుకుంటుందో, స్థానిక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇటు గాలిలో అధిక మొత్తంలో తేమ చేకూరడం వల్ల కూడా అక్కడక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి మబ్బులు కాస్త నల్లటి కుములోనింబస్ మేఘాలుగా ఏర్పడడం వల్ల అక్కడక్కడ ఈదుడుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఈ యొక్క మార్చి నుంచి మే వరకు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయాల్లో కనుక చూసుకున్నట్లయితే రైతాంగానికి ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతను దృష్ట్యా, అలాగే ఈ యొక్క వడగాల్పులతో పాటు ఈదుడుగాళ్ళు, అక్కడక్కడ కూడా ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి నల్లటి మబ్బు ఆకాశంలో కమ్ముకున్నప్పుడు వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఈ సమయాల్లో మనకి ఎక్కువగా మామిడి తోటలు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే నవధాన్యాలు, పప్పులు ఇట్లాంటి పంటలు పండించే రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందంటారు? 33 నుంచి 39 డిగ్రీల వరకు కూడా రాష్ట్రంలో గనక గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గణనీయంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ లో 39 డిగ్రీలు, అలాగే ఖమ్మం, భద్రాచలంలో కూడా సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా నల్గొండ విషయానికి వస్తే కొంచెం గరిష్టంగా 33 డిగ్రీలు, అంటే ఒక విధంగా తక్కువ స్థాయిలోనే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు వచ్చేసరికి పటాన్ చెరు, రాజేంద్ర నగర్ ఈ యొక్క జిల్లా ప్రదేశాల హైత్ నగర్ లో కూడా సుమారు 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఉన్నప్పటికీ కూడా ఎండవేడి వాతావరణం వల్ల క్రమేపీ ఈ వేడి వాతావరణం నిండుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉత్తర దక్షిణ ఉష్ణ తీవ్రత స్పష్టంగా అయితే వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా మనకి అయితే కనిపిస్తుంది.
కనిపిస్తున్నాయి. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన అధిక ఉష్ణోగ్రత ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.